నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల పేర్లను కూటమి సర్కార్ మార్చేసింది. గ్రామ సచివాలయం పేరును స్వర్ణ గ్రామం అని, వార్డు సచివాలయం పేరును స్వర్ణ వార్డు అని మార్పులు చేసింది. ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన స్వర్ణ సిబ్బంది ద్వారానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కూటమి ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందిస్తోంది. తాజాగా ఈ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే నియామకాలు కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేందుకు, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 3 అంచెల అధికారుల వ్యవస్థను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ముందుగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తారు. అనంతరం వీటిలో ఉద్యోగుల సర్దుబాట్లు చేస్తారు. ఆ తర్వాత వీరిపై ఉన్నతాధికారుల్ని 3 అంచెల్లో నియమిస్తారు. వీరు సచివాలయాల పనితీరును తమ స్థాయిలో పర్యవేక్షిస్తారు. తాజా విధానం ప్రకారం ఒక్కో సచివాలయంలో 6 నుంచి 8 మంది ఉద్యోగులు ఉండేలా చూస్తారు. అనంతరం వీరిపై పర్యవేక్షణ కోసం జిల్లా, మున్సిపల్, మండల స్థాయిల్లో అధికారుల్ని నియమిస్తారు. ఇలా జిల్లా కేంద్రాల్లో కూడా శాశ్వత అధికారుల్ని నియమిస్తారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో మున్సిపల్ శాఖ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారుల్ని డిప్యూటేషన్పై నియమిస్తారు. అలాగే మండలాల స్థాయిలో సచివాలయాలపై పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీఓల్ని డిప్యూటేషన్పై తీసుకుంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఈ అధికారుల్ని సర్దుబాటు చేస్తోంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగుల్ని దేవాదాయ శాఖకు కేటాయించాలని కూడా నిర్ణయించారు. వీరిని దేవాదాయ శాఖలోకి విలీనం చేసుకుని గ్రేడ్ 3 ఈఓలుగా పోస్టింగ్స్ ఇస్తారు. అలాగే కమిషనర్ కార్యాలయంలోనూ సచివాలయాల్లో అదనంగా ఉన్న సిబ్బందిని తీసుకోనున్నారు.